శ్రీరామ్. ఈరోజు నుంచి దక్షిణాయన ప్రారంభం. 6 మాసాలు. ఈ దక్షిణాయనంలో ఉత్తరాయణంలో దేవతలకు, దక్షిణాయనంలో పితృదేవతలకు ఆరాధన చేసుకుంటే పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దక్షిణాయనం 6 మాసాలు కూడా తిలతర్పణాలు, నువ్వులు నీరు మీ యొక్క పెద్దవాళ్ళ పేరు చెప్పి విడిచిపెట్టచ్చు. తర్వాత దక్షిణాయనంలో మహాలయ పక్షాలు అంటే భాద్రపద మాసంలో బహుళపక్షం అనగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత 15 రోజులు కూడా మహాలయ పక్షాలు అంటారు. మహాలయ పక్షాల్లో కూడా పితృదేవత ఆరాధన, తిలతర్పణాలు కూడా చేసుకుంటే పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా దేవతలకు, పితృదేవతలకు కూడా ఉత్తరాయణం ఉదయం అయితే దక్షిణాయనం రాత్రి భాగం అంటారు. కాబట్టి ఆయనం అంటే సూర్యుడు ఉత్తర దిశ నుంచి కొంచెం దక్షిణ దిశగా వస్తాడు కాబట్టి దక్షిణాయనం అంటారు. కాబట్టి ఈ దక్షిణాయనంలో మనకి పెద్దలకు, చనిపోయిన వాళ్ళకి కూడా, స్వర్గస్థులైన వాళ్ళందరికీ కూడా మీరు వాళ్ళ పేరు మీద స్వయం భాగదానం కానీ, వస్త్రదానం కానీ, ఇంకేదైనా దానం చేసుకున్నట్లయితే, అదేవిధంగా పూజాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో కూడా పూజలు చేయడం వల్ల పరమేశ్వర తాలూకు అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం వారాహి నవరాత్రులు చాలామంది చేస్తున్నారు. వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అనగా పిడికిలి మూయడం, అనగా తెలియకుండా చేయడం అనే అర్థం. కాబట్టి వారాహి నవరాత్రులు చేసుకున్నా మంచిదే. అదేవిధంగా ఆషాఢ మాసంలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరుగుతుంది. ఆ జగన్నాథ స్వామి వారికి కూడా పూజాది కార్యక్రమాలు భక్తులు చేస్తూ ఉంటారు. జగన్నాథుడు యొక్క అనుగ్రహం, అదేవిధంగా వారాహి మాత అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము కూడా ఈ కలికాలంలో అనేక రకాల ఈతి బాధలు ఉన్నా సరే దైవారాధన, దైవచింతన మాత్రం మానకుండా చేసుకోవడం వల్ల మీ ఈతి బాధలు పోతాయి. కాబట్టి తెలుసుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.